నీ సర్టిఫికెట్ల బాగోతాం ఎలా తెలుసా? ఈ మాట అడగడానికి నీకు సిగ్గుగా లేదా? నువ్వు చదివింది 9th క్లాస్, కానీ ఎంఏ ఇంగ్లీష్ అని అబద్ధం చెప్పి నాతో పెళ్లి చేస్తారా? పెళ్ళప్పుడు మా నాన్నకు మాయ మాటలు చెప్పి నన్ను పిచ్చోని చేస్తారా? నన్ను మోసం చేస్తారా? అంటే బా అది ఒక దొంగ సర్టిఫికెట్లు సృష్టించడం అంటే అదంత ఆషామాషి విషయం కాదు. చాలా నెట్వర్క్ ఉండాలి. అలాంటిది మీరు ఏకంగా ఎంఏ ఇంగ్లీష్ సర్టిఫికెట్స్ నే దొంగది సృష్టించారంటే అర్థమవుతుంది. మీరు పైకి కనిపించేంత అమాయకులు కాదు, కొంపలు ముంచే కంత్రిగాళ్ళని. మా గురించి మీరు పొరపాటు పడుతున్నారు బా. మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మేము చాలా మంచోళ్ళం, చాలా అమాయకులం. కాకపోతే నన్ను స్కూల్లో టీచర్ జాబ్ లో జాయిన్ అవ్వమని ఆ నర్మదా ప్రేమ మావయ్య గారి దగ్గర నన్ను ఇరికించేసరికి ఏం చెయ్యాలో అర్థం కాక మరో దారి లేక ఆట దొంగ సర్టిఫికెట్స్ చేయించాల్సి వచ్చింది. ఆ ప్రేమ నర్మద వల్లే బా. నువ్వు చేసిందే తప్పు, మళ్ళీ దాన్ని సమర్థించుకుంటున్నావా? నువ్వేమీ ఇంగ్లీష్ అని చెప్పడం వల్లే కదా నిన్ను స్కూల్లో టీచర్గా జాయిన్ అవ్వమని వాళ్ళు చెప్పింది. నువ్వు నిజం చెప్పుంటే వాళ్ళు నేను జాబ్లో జాయిన్ అవ్వమని చెప్పేవాళ్ళ? కావాలని అబద్ధం చెప్పలేదు బా. నీతో నా పెళ్లి చేయడం కోసమే నేను ఎంఏ చదివానని మా వాళ్ళు అబద్ధం చెప్పారు. అంతే తప్ప ఇందులో ఎట్లాంటి మోసం గాని కుట్ర గాని లేవు బా. ఏంటి, నాతో పెళ్లి చేయడం కోసం మాత్రమే నువ్వు ఎంఏ చదివావని చెప్పి మీ వాళ్ళు అబద్ధం చెప్పారా? అడిగానా? నేను అడిగానా? నా కాబోయే అమ్మాయి ఎంఏ చదువుకొని ఉండాలని నేను చెప్పానా? పోనీ మా నాన్న మిమ్మల్ని అడిగారా వాళ్ళ కాబోయే కొడలు బాగా చదువుకొని ఉండాలని? నువ్వేం చదువుకున్నావు, నీకెంత వస్తుందని ఏది మా నాన్న చూడలేదు. అమ్మాయి మంచిదైతే చాలు, మా కుటుంబంలో అందరితో అన్యోన్యంగా కలిసిపోతే చాలని మాత్రమే చూశారు. అందుకే ఒక్క రూపాయి కట్నం అడగకుండా నిన్ను కోడలుగా చేసుకున్నారు. మా నాన్న నిన్ను మహాలక్ష్మివని, మా ఇంటికి పెద్ద కోడల రూపంలో వచ్చిన దేవతవని ఆనందంతో పొంగిపోతున్నారు. కానీ నన్ను పెళ్లి చేసుకోవడం కోసం మీరింత మోసం చేశారని తెలిస్తే మా నాన్న తట్టుకొని బ్రతకగలడా? మాట్లాడుకో. నువ్వు మాట్లాడుతుంటేనే నాకు కంపరంగా ఉంది, సహించలేకపోతున్నాను. కనీసం నేను జాబ్లోకి వెళ్ళమని చెప్పినప్పుడైనా నువ్వు చదివింది ఎంఏ కాదని చెప్పలేదు. దొంగ సర్టిఫికేట్లు సృష్టించేంత చావు తెలివితేటలు చూపించారంటే నువ్వు ఇంకెన్ని అబద్ధాలు చెప్పుంటావు, ఇంకెన్ని కుట్రలు చేస్తుంటావు, ఇంకెన్ని మోసాలు చేస్తుంటావు. లేదు బా, ఇదొకటి తప్ప మీకు ఎలాంటి అబద్ధం చెప్పలేదు. అది కూడా మీతో పెళ్ళైతే నా జీవితం బాగుంటుందని ఆశతోనే. దయచేసి అర్థం చేసుకోబా. పిలువకు, అలా బావని పిలువకు. ఇంతకు ముందులో వాళ్ళ పిలుస్తుంటే అమాయకంగా అనిపించేది, కానీ ఇప్పుడు అసహ్యంగా అనిపిస్తుంది. అసలు నీతో మాట్లాడాలంటేనే అసహ్యంగా అవుతాయి. ప్లీజ్ బా. మా నాన్నను మోసం చేశారు, నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మోసం చేశావు. ఎందుకే నీకు పక్కు? ప్లీజ్ బా. కర్మ, మనం దొరికిపోయాము. అల్లుడు గారిన కూతుర్ని ఏడ్చేశారేంటో. ఇదేమో ఫోన్ చేసి సావదు. నేనే ఫోన్ చేస్తాను. నాకు భయం వేసేస్తుంది భాగ్యం. చెప్పేసావండి. ఏటమ్ముడా, ఏం జరిగింది అక్కడ? ఇంటికి కోపంగా వెళ్ళాడు. ఏం చేయాలి, అంతా మీరే చేశారు. మీరిద్దరు కలిసి అబద్ధాలాడి నా బతుకు మొత్తం గంగలు కలిపారు. ముందు నువ్వు ఇంటికి వెళ్ళమ్మడు, మేము కూడా వచ్చేస్తాం అక్కడికి. ఏదో ఒకటి సరి చేస్తాం. అక్క, ఇప్పుడు ఆ బల్లి ముఖ చిత్రం ఎలా ఉండుంటుందంటావు? ఒకవైపు భయం, ఇంకోవైపు నిట్టూర్పు, మరోవైపు ఏ క్షణం తన బండారం నటింట్లో బద్దలవుతుందన్న టెన్షన్. కుడితిలో పడ్డ ఎలకంటారు కదా, అలా ఉండుంటుంది ఆ బల్లి ముఖ చిత్రం.
ఆ బల్లి ఫేస్ ని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఉందక్క. కానీ ఇంకా రావట్లేదే. అక్క అక్క చందు బావ ఫుల్ ఫైర్ లో ఉన్నాడు. అంటే ఆ బల్లికి గట్టిగా గో పగిలిపోయి ఉంటుంది. కానీ బావ ఒకడే వచ్చాడు, ఆ బల్లి రాలేదేంటి? అదిగో అక్క ఆ బల్లి మనల్ని పెట్టిన టార్చర్ కి, మనతో ఆడుకున్న దానికి ఆవిడ మీద ఇంకో నా కోపం చల్లారట్లేదు. ఇంకొంచెం ఇచ్చి ఆడుకుందాం పదక్క. కాస్త అయినా ఇగో కూల్ అవుతుంది. హాయ్. హలో ఎంఏ ఇంగ్లీష్ టీచర్ అక్కాయ్. ఆయ్ బాబోయ్, స్కూల్ నుంచి అప్పుడే వచ్చావేంటకాయ్? పారిపోయి వచ్చావా, లేదంటే తరిమేశారా, లేదంటే స్కూల్ అనే వంకతో మీ అమ్మ వాళ్ళ ఇంట్లో నిద్రపోయి వస్తున్నావా? అవును బల్లకాయ్, ఇందాకటి నుంచి చంప మీద చేయి తీయట్లేదేంటి? ఏమైందేంటి? అయ్యో బాబోయ్, బుగ్గ బూరెలా కందిపోయింది. ఆ దెబ్బ తగిలిదాన్ని బట్టే అర్థమవుతుంది 32 పాళ్ళు కాదులుంటాయని. అయినా అలా గూప పగిలేలా ఎవరుకుంటారకాయ్? ఏమైంది? ఏం జరిగిందో మొత్తం మీకు తెలుసు. కర్త కర్మ క్రియ, కథ, మాటలు, పాటలు, డైరెక్షన్, ఆఖరికి డాన్స్ మాస్టర్లు కూడా మీరని నాకు తెలుసు. కానీ ఏమీ తెలియనట్టు పుండు మీద కారం చల్లుతున్నారు. మొగుడు కొట్టినందుకు కాదు, తోడి కోడలు నవ్వినందుకు అని ఈ నొప్పి కంటే కూడా ఈ ఏటకాల నొప్పి ఎక్కువగా ఉంది. మన మీద కుట్రలు చేసి మనల్ని టార్చర్ పెట్టినప్పుడు ఈ బాధ ఏమైందో. ఆ అమ్మాయి ఇచ్చిన సర్టిఫికెట్స్ ఒరిజినల్స్ కావు, ఫేక్ సర్టిఫికెట్స్. బా వెళ్ళు, మర్యాదగా బయటికి వెళ్ళు. అది కాదు బా, ఒకసారి నేను చెప్పేది విను బా. మర్యాదగా బయటికి నడు. బా ఒక్కసారి నేను ఏయ్, చెప్పేది విను బా. నడవమని చెప్తున్నానా? కాదు బా, పద. అది బా నేను చెప్పేది. బా 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 నేను చెప్పేది విను బా. బా ఒక్కసారి డోర్ దీ బా. బా బా నేను చెప్పేది విను బా. బా ప్లీజ్ బా. బా బా ప్లీజ్. ఎగిరెగిరి మురికి గుద్దలో పడినట్టుగా చివరికి నా బతుకు జిట్ట అయిపోయింది దేవుడా. ప్రేమ, నా గెస్ ప్రకారం ఇప్పుడు ఆ బురుడి బ్యాచ్ దిగుతారు. అవునక్క, నువ్వు చెప్పింది నిజమే. ఎంటర్ అయిపోయారు. చెప్పిన ప్లాన్ గుర్తుందిగా, అల్లుకుపోవాలి. మామూలుగా కాదు భాగ్యం, ఇడ్లీ మీద నెయ్యిలా అల్లుకుపోతాను. నువ్వే సోతావు కదా, పద ముందు. మాయ మాటలతో మావయ్య గారిని మభ్యపెట్టడానికి ఏదో ప్లాన్తో వచ్చినట్టున్నారు. వాళ్ళ ప్లాన్ కి మనం దిమ్మ తిరిగిపోయి బొమ్మ కనబడే షాక్ ఇద్దాం. అయ్యయ్యో, పిన్ని గారు, బాబాయ్ గారు, మీరు ఈ టైంలో వచ్చారేంటి? ఏమైందమ్మాయి, ఇప్పుడేమన్నా దుర్ముహూర్తం ఉందా ఏంటి? అవును, ఇది మీకు నిజంగా దుర్ముహూర్తమే. మా మావయ్య గారు మీ అందరి మీద ఇదే ఇదే రగులుతున్న అగ్నిపర్వతం అంటూ రగిలిపోతున్నారు. కట్టెల పొయ్యి మీద కాల్చిన దెబ్బరొట్టెలాగా బావగారు అంతగా రగిలిపోవడానికి కారణం ఏంటమ్మా? కారణం ఏంటి అని అంత అమాయకంగా అడుగుతారేంటి బాబాయ్? మీ బండారం, మీ పాపాల చిట్టా మొత్తం బయటపడిపోయాయి కదా. బాబోయ్, ఏంటి క్వశ్చన్ పేపర్ మొత్తం లీక్ అయిపోయిందా? అయ్యో బాబోయ్, కొంపలు అంటుకుపోయాయి. ఒకసారి అటు చూడండి. వీళ్ళు రావడం మావయ్య గారు చూసేసినట్టున్నారు. అందుకే గుణపం తీసుకుని వస్తున్నారు. అయ్యో బాబోయ్, ఏమండి అడిగారండి, బతికుంటే ఎడారిలో అయినా ఇడ్లీ అమ్ముకోవచ్చు. వెళ్ళిపోదాం పదండి. అయ్యో, మీరు జంప్ అయిపోతే మీ అమ్మాయి పరిస్థితి ఏంటి?
అవును స్టేషన్లో ఈ లాజిక్ను మిస్ అయ్యాం ఇప్పుడట. అందుకే వెళ్ళి మా మావయ్య గారి కాళ్ళ మీద పడి క్షమించమని అడగండి. వెళ్ళండి వెళ్ళండి. అవును భాగ్యం, ప్రస్తుతం మనం కాళ్ళు పట్టుకోవడం తప్ప వేరే దారి లేదు. ఆ, మమ్మల్ని క్షమించండి అన్నయ్య గారండి. ఏమైంది? ఎందుకు నా కాళ్ళ మీద పడ్డారు? మీరు మమ్మల్ని క్షమించండి బావగారు. మీరు మమ్మల్ని క్షమించాలి అన్నయ్య గారు. రేమా, వీళ్ళ టెన్షన్తో వీళ్ళే బయటపడి దొరికిపోయేలా ఉన్నారు చూడు. ఏం మాట్లాడతారండి మీరు? క్షమించడం ఏంటి? మీ చేతిలో గుణపం ఉంది కదండి బావగారు. కొబ్బరికాయలు వలచడానికి తీసుకెళ్తున్నాను. ఆ, కొబ్బరికాయలు ఒలవడానికంట భాగ్యం, మనల్ని ఒలవడానికి కాదు. మిమ్మల్ని వలవడానికి అంటున్నారేంటి బాబాయ్? అయ్య బాబాయ్, కంగారులో అనేసానండి. మిమ్మల్ని వదిలేసే అంత తప్పు మీరేం చేశారు పిన్ని గారు? అవును, ఇంతకీ మీరు ఏ విషయం గురించి మా మావయ్య గారి కాళ్ళ మీద పడి క్షమించమని అడిగారు? అది అవును, మీరెందుకు నా కాళ్ళ మీద పడ్డారు? అయినా మీరు ఏ విషయం గురించి నన్ను క్షమించమని అడుగుతున్నారు? మా మావయ్య గారు అడుగుతున్నారు కదా, చెప్పండి పిన్ని గారు. ఆ, క్షమించమని అడిగే అంత తప్పు మీరేం చేశారు? అది అన్నయ్య గారండి, మేము వృద్ధాశ్రమం నడిపి మా కాళ్ళ మీద మేము నిలబడి బతుకుతాం. అవునంటే ఆ రోజు మీరు 10 లక్షలు ఇచ్చారు కదండి. జాగ్రత్తగా చూసుకోండమ్మా. వ్యాపారంలో కొంచెం లాస్ వచ్చింది అన్నయ్య గారు, అందుకే మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం. పెట్టుబడి పెట్టారు, నష్టపోయారు. దానికి మీరు మాత్రం ఏం చేస్తారు? పర్వాలేదులేండి, రైస్ మిల్లు చూసుకుంటున్నారుగా, చూసుకోండి. కానీ మోసం చేయకుండా బతికితే అదే చాలు. మోసం అనేది మా ఇడ్లీలోను బ్లడ్ లోను లేదు బావగారు. మా గురించి మొత్తం లీకింగ్ అయిపోయిందని చెప్పేసి గుండె కడుపులో జారిపడేలా షాక్ ఇచ్చారేటమ్మాయి. మీరు ఇంకొకసారి ఇంటికొచ్చినా, ఇంకొక క్షణం ఇక్కడే ఉన్నా మీ బండారం నిజంగానే బద్దలైపోతుంది. అబ్బా, ఆశ దోశ ఇడ్లీ వడ మీకు అవకాశం ఇస్తామేంటి భాగ్యం? ఏంటి బల్లకాయ్, బావగారికి నీ దొంగ ఎంఏ సర్టిఫికేట్ మ్యాటర్ ఒక్కటే కదా తెలిసిపోయింది. ఏదో ఒక విధంగా మేనేజ్ చేద్దామని మీ అమ్మ వాళ్ళతో ప్లాన్ చేసావా ఏంటి? కానీ రేపు ఉదయం నీకు అసలు సినిమా ఉంది, రెడీగా ఉండు. అచ్చి బాబోయ్, మళ్ళీ ఇలా ఏం ప్లానింగ్ చేశారో ఏంటో దేవుడా. ఏమండోయ్ రామరాజు గారు, ఎక్కడున్నారు సార్? బుజ్జమ్మా, ఎక్కడున్నారో? ఏమండి? అయ్యయ్యో, శ్రీరామ శ్రీరామ శ్రీరామ, ఏంటండి మీరు మీరు కొబ్బరికాయలు ఉలుస్తున్నారేంటండి? అదేంటి బుజ్జమ్మా, కొబ్బరికాయలే కదా ఉలుస్తున్నాను. నేనేదో మర్డర్ చేసినట్టు అంత షాక్ అవుతావేంటి? అది కాదండి, అంటే అన్నానంటారు గాని డాక్టర్ గారు మిమ్మల్ని రెస్ట్ తీసుకోమని చెప్పారు కదా. హలో బుజ్జమ్మ గారు, మీ ఆయనకి ఏమైనా వయసు అయిపోయింది అనుకుంటారా ఏంటి? డాక్టర్ గారు చెప్పారు రెస్ట్ తీసుకోవడానికి. చాలండి, ముందు మజ్జిగ తాగండి. అయినా ఇంట్లో 3 కొడుకులున్నారు, పైగా మా తమ్ముడు తిరుపతి కూడా ఉన్నాడు. ఈ పనులు ఎవరో ఒకరు చేస్తారు కదండి, మరి మీరు శ్రమ తీసుకుని చేయడం ఎందుకు? నేను చిన్నప్పటి నుంచి కష్టపడకుండా ఖాళీగా ఉన్న రోజే లేదు బుజ్జమ్మ. మిల్లుకు వెళ్లకుండా ఖాళీగా కూర్చుంటే కాలు చెయ్యి కట్టేసినట్టుగా ఉంది. అందుకే రేపు శ్రీరామనవమికి ఉపయోగపడతాయి కదా అని కొబ్బరికాయలు ఒలుస్తున్నాను. ఏమండి, ఇటువంటి నేను ఒలుస్తా. నీకెందుకు శ్రమ, నువ్వు లోపలికెళ్ళు. మీలో నన్ను సగం అని అన్నారు, మరి నా భర్త కష్టాన్ని నేను సగం పంచుకోవద్దా ఏంటి? ఏమిటో. నాన్న, ఈ పనులన్నీ మీకెందుకు? నేను చేస్తాను కదా.
మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, వెళ్ళండి. పర్వాలేదులేరా. నాన్న, ఇప్పటి వరకు మీరు మా కోసం ఇంటి కోసం పడిన కష్టం చాలదా నాన్న? మేము ఎదిగొచ్చా కూడా మీరు ఇంకా కష్టపడాలా? అమ్మా, నాన్న తీసుకుని వెళ్ళు. అమ్మా, ఏమండి పదండి రండి. అమ్మా, నీ చేతితో ప్రేమగా స్ట్రాంగ్ కాఫీ ఇవ్వచ్చు కదా. స్ట్రాంగ్ గా తీసుకో. ప్రేమగా స్ట్రాంగ్ గా తీసుకో. కాఫీ తాగమంటుంటే ఫేస్ అలా ఆమదం తాగినట్టు పెట్టావేంట్రా? ఎంజాయ్ ద బ్యూటిఫుల్ కాఫీ. అడగకుండానే తెచ్చివ్వడాన్ని పని పాట లేకపోవడం అని అంటారు. అడగకపోయినా తీసుకొచ్చి ఇవ్వడాన్ని మొగుడి మీద ఎంత ప్రేముందో చెప్పడం అంటారు. మరి తాగు. నీ చేతితో ఇస్తే నేను తాగను. అయ్యో అవునా బంగారం, మరైతే ఇక్కడ పెట్టనా? ఏంటి ఎక్స్పెల్ చేస్తున్నావా? అసలు నిన్ను ఎవరు తీసుకురమ్మన్నారు? రే చిన్నోడా, ఆ కాఫీ నీకోసం నేనే పెట్టాన్రా. కాకపోతే తను తీసుకొచ్చింది, తాగు. మా అమ్మ నా కోసం ప్రేమగా కాఫీ చేసింది కాబట్టి తాగుతున్నాను, లేదంటే నీ చేతితో ఇచ్చినందుకు ముట్టుకునేవాడిని కూడా కాదు. ఆహా, కాఫీ అమృతం. ఈ ప్రేమ చేత్తో కాఫీ పెడితే అలానే ఉంటుందమ్మా.